Sound action. Hello, fantastic people. Welcome to the First Audience channel. Here myself, Bhagwan. Here we have Mr. Prasan with us. నమస్తే. ఈ రోజు మన పాన్ ఇండియా సూపర్ రెబల్ స్టార్ మన డార్లింగ్ ప్రభాస్ కి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్టర్ ప్రభాస్. ప్రపంచ ప్రఖ్యాత నటుడు ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఆయన కోసం మనం ఒక చిన్న ట్రిబ్యూట్ వీడియో చేశాను. లెట్స్ ప్లే దట్. Roll camera. Sound action. Wow. Rebel. It's phenomenal. Darling. Never ending. Rebelism. Rebelism. Yes. భయపడి బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి బయటికి ఎవడిపోతాడని కాదు. యా, నా సూపర్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాది ఆయన మూవీ ప్రస్థానం ఎలా జరిగిందండి? ఇప్పటి తరం రెబల్ స్టార్ 6 అడుగులు యాంగ్రీ యంగ్ మెన్ విలక్షణ నటుడు కృష్ణరాజు గారు వారసుడుగా, ఇవ్వి సూర్యనారాయణరాజు గారు ప్రొడ్యూసర్, వాళ్ళ నాన్నగారు ఆ కుటుంబం నుంచి తెరంగేట్రం చేశారు. ప్రభా మచ్ యాంటిసిపేటెడ్ కుటుంబం నుంచే వచ్చారు. సో లెట్స్ గో డీపర్ అండి. మన ప్రభాస్ గారి మూవీ అరంగేట్రం ఎలా జరిగింది అండ్ యునో ఆయన స్టార్ వరకు ఎలా రీచ్ అయ్యారు? మన ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్, అందులో యంగ్ మాస్ యూత్ రిప్రజెంటేటివ్ గా ఎంట్రీ ఇచ్చారు. చాలా బాగా, అంటే 6 అడుగులు, పర్ఫెక్ట్ ఫిట్, అందగాడు, అందరినీ ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే అందరు మెప్పు పొందాడు. బయట ప్రపంచంలో అతను చాలా క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పక్కా ఆ క్యారెక్టర్ లో ఎంత మాస్ ఉందో అంత మాస్ హీరోలాగా కనపడి చాలా అనుభవం ఉన్న నటుడిలాగా అందరు మెప్పు పొందాడు. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో ఆవేశంతో కూడిన నవరసాలు పండించి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించి అందరి మన్ననలు పొందాడు. వర్షంతో యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ తో, డైనమిక్ పర్ఫార్మెన్స్ తో అసలు సిసలు రెబల్ స్టార్ ని మనకు పరిచయం చేశాడు. ఇప్పటి ప్రభాస్ కి అప్పుడు నాంది పలికాడు. అసలు వర్షంలో ప్రభాస్ అయితే ఇలా ఉండాలి, ఒక బాయ్ ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలి, ఇంత వెళ్ళిపోవాలి డైనమిక్ గా, అండ్ ఈవెన్ లవర్ ని కూడా లెక్క చేయకూడదు, మనకి ఏమైనా ఫీలింగ్ వస్తే మళ్ళీ వెళ్ళి ఎలా కన్విన్స్ చేయాలి అని. సూపర్ ఉంటుంది అసలు. వర్షం మూవీ ఇస్ లైక్ టూ గుడ్. అప్పటి నుంచి అసలు ప్రభాస్ కి బీభత్సమైన డై హార్డ్ ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. మన ప్రభాస్ గారు సూపర్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ అంత ఎదిగిపోయారు. సో ఆ జర్నీ ఏంటండి? వర్షంతో ఎస్టాబ్లిష్డ్ స్టార్ అయ్యాడు. దాని తర్వాత రాజమౌళి గారికి ఆయుధం తెలుసు కదా, అసలు సిసలు అయిన ఆయుధం రెబల్ స్టార్. ఛత్రపతి మూవీ అణువణువున అగ్ని కణంలాగా, అగ్ని గుండంలాగా మనకి ఆ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ మైమర్పించాడు. ఛత్రపతి ఒక ట్రెండ్ సెట్టర్ ఇన్ యాక్షన్ ఫిల్మ్స్. దాట్ బికమ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ది ప్రభాస్. నెక్స్ట్ మిర్చి అనదర్ లెవెల్ ఆఫ్ సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చాడు. ఆల్ రౌండ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రభాస్. అల్టిమేట్ ప్రభాస్ మిర్చిలో చూపించాడు. ఆ సూపర్ స్టార్ డమ్ అన్మ్యాచ్డ్ సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చి రికార్డ్స్ బ్రేక్ చేసేసాడు. ఇక డార్లింగ్ తో ఎంటైర్ యూత్ ను ఆకట్టుకుని మిస్టర్ పర్ఫెక్ట్ తో అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ గుండెల్లో నిలిచి, తర్వాత మిర్చి సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఓన్లీ ప్రభాస్ నట విశ్వరూపం అన్ని యాంగిల్స్ లోని చూపించి సూపర్ స్టార్డమ్ చేరుకున్నారు. ఎస్ అండి, అసలు మీరు చెప్తుంటేనే నాకు ప్రభాస్ ఇట్లా కనిపిస్తున్నాడు. ఓకే, అండ్ అందులో కొన్ని డైలాగ్స్ కూడా గుర్తు చేస్తున్నాయి నాకు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, అండ్ వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ అనుకుంటూ అసలు ఆ మిర్చిలో ఇరగ తీసేసాడు. అట్లా కార్ ని గుద్దితే టైర్ లేసు చూడండి, ఒక ప్రభాస్ గుర్తేనే లేస్తున్నట్టు ఫీలింగ్ క్రియేట్ చేసి, లాట్ ఆఫ్ లైక్ ఛత్రపతిని అయితే ఇరగ తీసేసి హీ బికమ్ లైక్ సూపర్ బిగ్ స్టార్ అన్నట్టు. అండ్ దాని తర్వాత హీ హాస్ బికమ్ సో బిగ్ కదండి, సూపర్ స్టార్ నుంచి పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. సో ఆ జర్నీ ఏంటండి? తర్వాత రెబల్ స్టార్ రీచ్ టు ద సమ్మిట్. ఇక రాజమౌళి గారి ఎపిక్ బాహుబలి అనౌన్స్మెంట్ దగ్గర నుంచి విడుదలైనంత వరకు ప్రతి సన్నివేశం, ప్రతి న్యూస్ ఎంత సెన్సేషన్ మనకు తెలియదు కాదు. రాజమౌళి గారు బాహుబలి అనే సింహాసనాన్ని ఒక రారాజుకి ఇస్తే ఈ తెలుగు సినిమాని తన భుజస్కంధాల మీద మోసి ఈ విశ్వాన్ని ఆక్రమించేశాడు. ప్రపంచవ్యాప్తంగా తనతో పాటు ఈ తెలుగు సినిమాని, భారత సినిమాని
ప్రతిష్ఠింపజేశాడు. తర్వాత నుంచి రెబల్ స్టార్ టర్న్ ఇంటూ ద ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్. నౌ హీఈస్ యూనివర్సల్ ఫినామినన్ సూపర్ రెబల్ స్టార్. బాహుబలి తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ టాలెంట్ ని గ్రహించి సహృదయంతో సాహో చేసి హిందీ మార్కెట్ ని కొల్లగొట్టాడు. రాధేశ్యామ్తో తనకు భిన్నమైన పాత్ర వేసి మెప్పించి ఒక అద్భుతమైన ప్రయోగం ఆదిపురుష్తో, తర్వాత 2.5 నిమిషాలే మాట్లాడి జనాలందరినీ ఉర్రూతులూగించి తన స్క్రీన్ ప్రెసెన్స్ తో కట్టిపడేసిన సలార్. కల్కితో అటు పౌరాణిక పాత్రలో అలవోకగా, ఇటు ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ గా అవలేలగా పర్ఫామ్ చేసి యూనివర్సల్ పర్ఫార్మర్ గా మన ముందుకు నిలిచారు. అసలు కొన్ని మూవీస్ లో అయితే జస్ట్ ప్రభాస్ చూడటానికే వెళ్తాండి నేనే కాదు, మా అభిమానులంతా అందుకే వెళ్తారు. అసలు పోస్టర్ లో ఉంటే చాలు సినిమా వెళ్ళిపోయి విజిల్స్ చేసుకోవడం. ఆ ఫుల్ స్క్రీన్ అంటే ఐమాక్స్ గీమాక్స్ పట్టగలిగేది మన ప్రభాసే. చూసి థ్రిల్ అయి వస్తుంటాం. అలాగే అన్ని మూవీస్ కూడా ఉంటాయి. అండ్ ఎస్, ప్రభాస్ జర్నీ ఈజ్ ఆల్వేస్ ఆసమ్. దట్స్ ఎ గ్రేట్ జర్నీ. అండ్ కమింగ్ టు ఆఫ్ స్క్రీన్ అండి, అంటే ప్రభాస్ గారు ఎలా ఉంటారు? రాజ్ ఎక్కడైనా రాజే. ఆఫ్ స్క్రీన్ మరీ రారాజు. ఆయన ఎక్కడ అవసరం ఉందో అక్కడ ముందు చేయుతనిచ్చేది ప్రభాస్ గారు. అటు వాయనాడు కానివ్వండి, ఇటు ఆంధ్ర తెలంగాణలో తుఫాన్ లైన్, ఏ విపత్తు వచ్చినా దానికి ముందుండి నేనున్నా అని చేయూతనిచ్చేది ప్రభాస్ గారు. అలాగే ప్రభాస్ గారు ఇంకొక డైమెన్షన్, నేచర్ లవర్. ఎంటైర్ ఫారెస్ట్ ని, రిజర్వ్ ఫారెస్ట్ ని హీ హాస్ టేకెన్ కేర్. ఎస్. అండ్ కమింగ్ టు ద డొనేషన్స్, న్యూమరస్ డొనేషన్స్. ఇండస్ట్రీలో అయినా ప్రజలైనా ఎక్కడైనా సహాయం అంటే ముందుండేది మన ప్రభాస్ గారు. సూపర్ స్టార్ కి లేని ఈ యూనివర్సల్ సూపర్ రెబల్ స్టార్ కి ఒక ప్రత్యేకత ఉంది. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఎవ్రీ మూవీ అండ్ ప్రామినెన్స్ ఇస్తారు. దట్ ఈస్ వేర్ ఈ స్పెషాలిటీ. లోకల్ బాయ్ గా ఒక్క అడుగుతో స్టార్ట్ అయ్యి ఈ విశ్వాన్ని తన ప్రతిభతో, సహృదయంతో, క్యారెక్టర్తో, మంచితనంతో అందరినీ ఆక్రమించుకున్నాడు. హీ ఈజ్ అవర్ వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్. అవును, నిజంగానే ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా అద్భుతంగా చాలా ఇన్నోసెంట్ ఉంటారు. ఎంత ఎదిగినా గానీ ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలని చాలా నేర్చుకోవచ్చు ప్రభాస్ నుంచి. అండ్ లాట్ టు డిస్కస్ ఆన్ హిమ్. వి విల్ కీప్ డూయింగ్ సమ్ వీడియోస్. ఇంకా చేద్దామండి మనం ప్రభాస్ గురించి వీడియోస్. అండ్ వన్స్ అగైన్ డార్లింగ్ ప్రభాస్, ఎ ఫ్యాంటాస్టిక్ అండ్ హ్యాపీయెస్ట్ బర్త్డే ఫర్ యూ. లివ్ హ్యాపీలీ ఫర్ అవర్. వన్స్ అగైన్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రారాజుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అండ్ ఇంతసేపు మనం ప్రభాస్ గురించి మాట్లాడుకున్నాం. వీ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్ హిమ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.